వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తొట్టంబేడు మండలం శివనాథపాలెం పంచాయతీలోని హరిజన వాడకు సంబంధించినటువంటి గురవయ్య అనే కుటుంబం తనకు గొంతు క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నానని, అంతేకాకుండా ఈ వర్షాల కారణంగా పరిస్థితి సరిగ్గా లేదని హాస్పిటల్ కి వెళ్లి టాబ్లెట్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామని జనసేన నాయకులు మనీకి తెలపడం జరిగింది. వెంటనే స్పందించిన మనీ టాబ్లెట్లకు కొంత నగదు ఏర్పరచడం జరిగింది. అంతేకాకుండా జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం కలిసి ఈ రోజు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి ఒక నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మణి, దినేష్, మునిచంద్ర, సాయి, గోపి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. బుడ్లో పిల్లకాయలు వస్తువులు పిల్లకాయలు మేము వస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. గత 3 రోజుల క్రితం తొట్టంబేడు మండలం శివనాథపాలెం పంచాయతీ అర్జునవాడికి సంబంధించినటువంటి గురవయ్య అనే కుటుంబం కొద్దిగా ఆర్థిక స్తోమత సరిగా లేనందువల్ల అతను జరిగేటువంటి యొక్క డైలీ డ్యూటీ కూడా సరే అతనికి యొక్క మౌత్ క్యాన్సర్ రావడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా డైలీ పోయేటువంటి పనులకు పోలేకపోతా ఉన్నాము. దాంతోపాటు ఈ వర్షాల కారణంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది హాస్పిటల్ కూడా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు మనీ గారికి తెలపడం జరిగింది. వెంటనే మనీ గారు స్పందించి ఆ టాబ్లెట్లకు కావాల్సినటువంటి కొద్దిగా అమౌంట్ ఏర్పడడం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా సరే ఒక నెలకు సరిపడేటువంటి వస్తువులు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి తొట్టంబేడు మండల జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ గారికి మిత్ర బృందంకి తెలియపరచడం జరిగింది. అందరూ కూడా సరే ఈ పేట బ్రదర్స్ మిత్ర బృందం మొత్తం కూడా ఒక యూనిటీగా ఫామ్ అయ్యి తలా కొద్దిగా చేసుకుని ఈ రోజు ఒక నెలకు సరిపడా సరుకులు అనేది ఈ కుటుంబానికి, గురవయ్య గారి కుటుంబానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా సరే ఇటువంటి ఆలోచన ఇలా చేయాలనేటువంటి విధానం కూడా మాకంతా కూడా సరే స్ఫూర్తి ఎవరనంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క ఆశయాల కోసం ఈ సేనాతో సేన అనే కార్యక్రమం ద్వారా కావచ్చు, లేదంటే ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని మేము ఈ విధంగా ఎవరు కూడా సరే పరిస్థితి సరిగా లేనందుకు వాళ్ళను కూడా మేము జనసేన పార్టీ తరఫున ఆదుకోవడం అనేది జరుగుతుంది, మా వంతు చిన్న సహాయంగా. ఇది జనసేన పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, ప్రజలను గురించి ఆలోచించేటువంటి విధానం. ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుల్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ వల్ల ఉపయోగం ఏందని పేరు పెట్టి వెళ్ళడం జరిగింది. జడా శ్రావణ్ కుమార్ ఇంత వర్షంలో కూడా సరే ఒక నిస్సహాయ కుటుంబం ఆపదలో ఉందంటే ఆదుకునేటువంటి ఆలోచన ఇచ్చినటువంటి, స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంత మంచి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఉపయోగం ఏదని అంటున్నావు, గుర్తుపెట్టుకో. ఇది ఈ రోజు ఉన్నటువంటి ఉపయోగం. ఏదో ఒక ఉపయోగం జనసేన పార్టీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక రూపంలో అందుతా ఉంది. నువ్వు 4 గోడల మధ్య కూర్చొని డిబేట్ పెట్టుకుంటే శ్రావణ్ కుమార్ నువ్వు సర్పంచ్ కూడా కాలేవు, గుర్తుపెట్టుకో. నీ స్థాయి పవన్ కళ్యాణ్ గారి స్థాయి కాదు, నీ స్థాయి మాలాంటి చిన్న నాయకుల యొక్క స్థాయి. నువ్వు ముందు మాలాంటి వాళ్ళని చేసేటువంటి యొక్క కష్టం, కృషిలో ప్రజల పట్ల మేము చూపించేటువంటి బాధ్యతలో కనీసం 1% చూపించావంటే కనీసం నువ్వు 2029లో సర్పంచ్ అని అవ్వగలుగుతావు. ఇదంతా గుర్తుపెట్టుకొని నువ్వు నడుచుకోవాలని శ్రావణ్ కుమార్కి ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తున్నాం. జై జనసేన, జై హింద్.